భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ 1 జనవరి 15, ఆప్షన్ 2 మార్చి 8, ఆప్షన్ 3 ఏప్రిల్ 20, ఆప్షన్ 4 జనవరి 12. సో మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకొరకంటే స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఈ యువజన దినోత్సవాన్ని అయితే ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది జనవరి 12న. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో భాగంగా ఏ నగరాలు క్లీనెస్ట్ సిటీ టైటిల్ను పంచుకున్నాయి? సో 23 ఇయర్కు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను అయితే కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇందులో క్లీనెస్ట్ సిటీ టైటిల్ను 2 నగరాలు అయితే పంచుకోవడం జరిగింది. ఏ 2 నగరాలను అడుగుతున్నారు? ఆప్షన్ 1 సూరత్ మరియు ఢిల్లీ, ఆప్షన్ 2 ఇండోర్ మరియు సూరత్, ఆప్షన్ 3 కోల్కతా మరియు చెన్నై, ఆప్షన్ 4 బెంగళూరు మరియు ఇండోర్. సో స్వచ్ఛ సర్వేక్షణ్ 23 అవార్డులలో భాగంగా క్లీనెస్ట్ సిటీ టైటిల్ను ఇండోర్ మరియు సూరత్లు పంచుకున్నాయి. ఓకేనా, ఇండోర్ మరియు సూరత్లు కలిసి సంయుక్తంగా క్లీనెస్ట్ సిటీ టైటిల్ను అందుకోవడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 194 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ను అందిస్తూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ర్యాంకింగ్ల జాబితాలో ఎన్ని దేశాలు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి? ఆప్షన్ 1 4 దేశాలు, ఆప్షన్ 2 5 దేశాలు, ఆప్షన్ 3 6 దేశాలు, ఆప్షన్ 4 7 దేశాలు. సో మనకు 194 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ను అందిస్తూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ర్యాంకింగ్ల జాబితాలో 6 దేశాలు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. ఓకేనా, ఆ దేశాలు ఏంటంటే మనకు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ మరియు స్పెయిన్లు. ఈ 6 దేశాలు అయితే మనకు అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ర్యాంకింగ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. ఓకేనా, ఇంపార్టెంట్ బిట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, 6 దేశాలు. నెక్స్ట్ వన్, జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఏదైతుందో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సో మనకు ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది కదా, దీనికి భారత కొత్త రాయబారి అయితే రావడం జరిగింది. ఎవరని అడుగుతున్నారు? ఆప్షన్ 1 రాజేష్ కుమార్ సింగ్, ఆప్షన్ 2 సెంథిల్ పాండియన్ సి, ఆప్షన్ 3 అంజలి శర్మ, ఆప్షన్ 4 ప్రకాష్ వర్మ. సో WTOకు మనకు భారత తరపున కొత్త రాయబారి అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరంటే సెంథిల్ పాండియన్ సి. సెంథిల్ పాండియన్ సి WTOకి కొత్త భారత రాయబారిగా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO సూచించినట్లుగా 2024 సంవత్సరానికి ప్రపంచ నిరుద్యోగ రేటు ఎంతగా అంచనా వేయడం జరిగింది? ILO తాజాగా 24 ఇయర్కు సంబంధించి నిరుద్యోగ రేటును అయితే అంచనా వేసింది. ఎంత శాతంగా అంచనా వేసిందని అడుగుతారు? ఆప్షన్ 1 4.8, ఆప్షన్ 2 5.0, ఆప్షన్ 3 5.2, ఆప్షన్ 4 5.5. ILO తాజాగా ప్రపంచ నిరుద్యోగ రేటును ఎంత శాతంగా అంచనా వేసిందంటే 5.2గా అంచనా వేసింది. ఈ ఇయర్కు 24 ఇయర్కు అంచనా వేయడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 5.2% నిరుద్యోగ రేటు నమోదవుతుందని ILO అంచనా వేసింది 2024 సంవత్సరం కోసం. నెక్స్ట్ వన్, స్కై ట్రాక్స్ అవార్డులలో 2023 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయం టైటిల్ను ఏ విమానాశ్రయం అందుకుంది? సో మనకు స్కై ట్రాక్ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది 2023 సంవత్సరానికి. దీంట్లో ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం టైటిల్ను ఏ ఎయిర్పోర్ట్ అందుకుందని అడుగుతున్నారు? ఆప్షన్ 1 దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆప్షన్ 2 సింగపూర్లోని చాంగి విమానాశ్రయం, ఆప్షన్ 3 హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఖతార్, ఆప్షన్ 4 హీత్రో విమానాశ్రయం లండన్. సో మనకు స్కై ట్రాక్ అవార్డ్స్ ఏవైతున్నాయో స్కై ట్రాక్స్ అవార్డులలో అత్యుత్తమ విమానాశ్రయ టైటిల్ను సింగపూర్లోని చాంగి విమానాశ్రయం అందుకుంది. ఓకేనా, ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయ టైటిల్ను సింగపూర్లోని చాంగి విమానాశ్రయం అందుకుంది. ఎవరిచ్చారు ఈ అవార్డ్స్ అంటే స్కై ట్రాక్స్ అనే అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.